వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామకృష్ణయ్య యువతకు ఎప్పుడూ తోడుగా ఉండడమే కాకుండా గ్రామంలో క్రీడా కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలైన ఆయన చొరవతోనే జరిగాయి. గ్రామంలో తాగునీరు, రోడ్లు, కాలువలు, స్ట్రీట్ లైట్లు వంటి సమస్యలను పరిష్కరించేందుకు గతంలో అనేకసార్లు అధికారుల వద్దకు వెళ్లి అనుసంధానం చేసిన వ్యక్తి. అసలు అభివృద్ధి అంటే ఏమిటో, ప్రజల అవసరాలు ఏంటో బాగా అర్థం చేసుకున్న అభ్యర్థి రామకృష్ణయ్యే మహిళలకు గౌరవం ఇచ్చే నాయకుడు. గ్రామ సమస్యలు ముందస్తుగా తెలుసుకుని తక్షణ పరిష్కారం చూపడానికి ప్రయత్నించే రామకృష్ణయ్య సర్పంచ్ అయితే గ్రామం మొత్తం నిశ్చింతగా ముందుకు సాగుతుంది. ఈసారి ఎన్నికల్లో మానేగల రామకృష్ణయ్యను గెలిపించడం మన అందరి బాధ్యత. ఈ గ్రామం కోసం, భవిష్యత్ కోసం, అభివృద్ధి కోసం ఆయనను విజయం దిశగా నడిపించాలి. మన ఓటు మాత్రమే కాదు, మన విశ్వాసాన్ని కూడా ఆయనకు అందించాలి అని ఝాన్సీ లింగాపూర్ గ్రామ అభివృద్ధి కోసం, పారదర్శక పాలన కోసం, ప్రజల పట్ల నిబద్ధత కోసం రామకృష్ణయ్య సరైన అభ్యర్థి. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించే పథకంలో ముందుంటామని గ్రామస్తులు తెలిపారు. మెదక్ జిల్లా రామంపేట మండల్ ఝాన్సీలింగాపురం. నా పేరు మానేగల్ల రామకృష్ణయ్య. నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డా. గతంలో 12 ఏళ్ళు సర్పంచ్గా చేసిన. నడుమ రిజర్వేషన్ వచ్చిండ్రు, వేరే చేసారు. అయినా చిన్నగా పెద్దగా అన్నిటికీ పిలిచిరు. పోయినా మళ్ళీ నువ్వే ఉండాలని వస్తే మళ్ళీ పోయి నామినేషన్ వేసుడయింది. ప్రజలకందరికీ నమస్కారం. నా కొడుకును నాకే పోటీ నిలబడ్డదానికి నన్ను గెలిపించుకొని పని చేయించుకుని విజ్ఞాపనం చేస్తున్నాను. జై మానేగల్ల గారి రామకృష్ణ నాయకత్వం రావాలి 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 రామన్న రాజ్యం రావాలి 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 రామన్న రాజ్యం రావాలి. నమస్కారం, నా పేరు మానేగల్ల భాస్కర్. ఝాన్సీ లింగాపూర్ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డ మానేగల్ల రామకృష్ణయ్య గారు ఎప్పుడు కూడా యువతకు తోడుగానే ఉన్నారు. కార్యక్రమాల్లో కానీ, ఆటల పోటీల్లో కానీ, విద్యా కార్యక్రమాల్లో కానీ ఆయన వెన్నంటే ఉన్నాడు. మన గ్రామంలో ఉన్న నీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, విద్యుత్ దీపాల, స్ట్రీట్ లైట్ సమస్యలు కానీ, గతంలో ఈ సమస్యలను ఎంతోమంది అధికారుల వద్దకు వెళ్ళి అనుసంధానం చేసి వాటిని పరిష్కరించగలిగిన వ్యక్తి ఆయన. అభివృద్ధి అంటే ఏంటి, ప్రజల అవసరాలు అంటే ఏమిటి అనేది బాగా అర్థం చేసుకున్న వ్యక్తి మన రామకృష్ణయ్య గారే. ఆడవారికి గౌరవం ఇస్తూ, కుటుంబ సభ్యుల్లాగా, తన బిడ్డల్లాగా గ్రామస్తులను చూసుకుంటూ, ఆరోగ్య పథకాలు కానీ, గ్రామ సంక్షేమం కానీ, తప్పకుండా ఈ పింఛన్లు వచ్చే స్థితి పేదలకు మరియు ఆడవారి ఆరోగ్య స్థితి విషయాల్లో కానీ ఆయన ముందస్తుగా చొరవ తీసుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తి మన గ్రామంలో సర్పంచ్గా నిలబడ్డప్పుడు మనం అతన్ని ఘన విజయంగా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఆ విధంగానే మన గ్రామం నిశ్చింతంగా, సుఖంగా, సంతోషంగా అభివృద్ధి బాటలో పడుతుందని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఈసారి మానేగల్ల రామకృష్ణ గారిని తప్పకుండా మనము గెలిపించుకొని ఆయన విజయ దిశగా బాటలు వేసి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన తనయునిగా 3వ కుమారుడిగా మానేగల్ల భాస్కర్, నేను, మా తోటి విద్యార్థులు, మా యువత అందరం కోరుకుంటున్నాము. మనం ఈసారి మానేగల్ల రామకృష్ణ గారిని ఓటు వేసి మాత్రమే కాదు, మన నమ్మకాన్ని, మన ప్రేమను చూపించుకొని మన గ్రామ అభివృద్ధిని బాటలు వేసుకోవాలని కోరుకుంటూ, మరొకసారి మా తండ్రి గారికి అవకాశం ఇచ్చి గ్రామాన్ని సేవా బాటలో, అభివృద్ధి బాటలో, దేశం పట్ల, ప్రజల పట్ల, గ్రామం పట్ల నిబద్ధత భావం కలిగిన అభ్యర్థిని వెన్నుకోవాలని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించే నాయకుడు మళ్ళీ రావాలి. జై. మా యొక్క విలేజ్ ఝాన్సీ లింగాపూర్, రామంపేట మండలం, మెదక్ జిల్లా, టీఎస్ తెలంగాణ. నా యొక్క పేరు
టమ్ లక్ష్మీ నరసింహుడు. నేను ఇంతకుముందు జీపీ వార్డ్స్ 15 ఇయర్స్ చేసిన కనుక అనుభవంతో చెప్తున్నా. మానగల్ల రామకృష్ణ బ్రిడ్జి ఒకటి ఫస్ట్ పాయింట్, సెకండ్ సీసీ రోడ్స్ అండ్ సబ్ స్టేషన్, థర్డ్ అంగన్వాడీ బిల్డింగ్స్ అండ్ అంబేద్కర్ విగ్రహాలు అండ్ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. మంగళూని వాగు బ్రిడ్జ్ అది మెయిన్ ఇంపార్టెంట్ సమస్య ఉండే, అది ఎమ్మెల్యే సాబ్ దృష్టికి తీసుకుపోయి ఆయన సొంత ఫండ్స్ కూడా కొన్ని పెట్టిండు, సొంతం కూడా పెట్టిండు. ఆయన ప్రతిదానికైనా సొంత ఫండ్స్ కొన్ని చాలా పెట్టిండు. విగ్రహాలు అవన్నీ మాకు సెల్ఫ్ సర్వీస్కి చాలా చేసిండు. బీదోళ్ళని మాత్రం ఎప్పటికైనా పుస్తకమెంటల కార్యక్రమం కానీ, వాళ్ళని చనిపోతే ఒక 5,000 కానీ 5 నుంచి 10,000 దాకా వాళ్ళ పరిస్థితిని బట్టి అవి కూడా వినియోగించుడు. ఆడబిడ్డల పెండ్లు కూడా పుస్తకమెంటలు సహకారం చేసిండు. ఇప్పటికైనా ఆయన చేస్తున్నాడు, సేవా కార్యక్రమాలు మస్తు చేస్తున్నాడు. అట్లేంది ఇటువంటి క్యాండిడేట్గా ఎవరు చేయలేరు, చేయబోరు కూడా. కనుక ఇదే మా విన్నపము. మాత్రము ఆయన సర్పంచ్ క్యాండిడేట్గా ఆయన తప్ప వేరే ఆరుడు కాబోరు, అంతే మన విన్నపం.